హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీదాక్ష వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి యూస్ఫుల్ హోమ్ రెమెడీతో మీ ముందుకైతే వచ్చానండి. హోమ్ రెమెడీ అంటే మీకు తెలుసు కదా, ఇంటి చిట్కా అనమాట. ఎలాంటి మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంటిలోనే మనం ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఇక్కడైతే చూసారు కదండి, ఇది ఫింగర్కి ఇలా చుట్టూ వాచి చీమ్ పట్టినట్టుగా అయిందనమాట. ఇది నాకు 3 డేస్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 1-2 డేస్ మాత్రం నాకు చీమ్ పట్టలేదు, కానీ లైట్గా పెయిన్ అయితే ఉంది, కానీ ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకోగలుగుతున్నా. కానీ కరెక్ట్గా ఒక 3 డేస్ మాత్రం ఇట్లా వచ్చేసింది అనమాట. ఇంకా నేను చేయాల్సింది ఏంటండి, అయితే ఇంకా సురుకుపోటు అంటుంది, అసలు నైట్ నిద్ర ఉండట్లేదు. ఆఖరికి ఇంటి పని పక్కన పెట్టేస్తే ఫుడ్ కూడా తీసుకోలేకపోతున్నా, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంకా మాకు దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే పిలిపించి ఇంజెక్షన్ చేయించుకోవటం, పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇస్తారు కదా, అవన్నీ యూజ్ చేస్తున్నా కానీ అస్సలు ప్రయోజనం లేదనమాట. ఇంకా చివరికి పక్కింటోళ్ళు ఎదిరిటోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళకి తెలిసినవి. సో ఇంకా అవన్నీ నేను ఫాలో అవ్వలేదు. చివరికి మా అమ్మ మాత్రం ఒక టిప్ అయితే చెప్పింది, అది మాత్రం నాకు బాగా పనిచేసిందండి. వెంటనే అది కూడా అసలు ఒక్క రోజులోనే నాకు మంచి ఫలితం ఇచ్చింది. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. అయితే చిన్న ఉల్లిపాయ అయితే ఒకటి పాయ తీసుకున్నానండి, పెద్దది కాబట్టి. లేకుంటే చిన్న చిన్నవి అయితే ఒక 2-3 పాయలు తీసుకొని ఇలా దంచేసి గుంట గరిటెలు ఇంట్లో కంపల్సరీగా ఉంటాయి కదా, అందులో వేసేసుకొని చిటికెడంత పసుపు వేసుకొని కోకోనట్ హెయిర్ ఆయిల్ 1 టీ స్పూన్ వేసేసుకుంటున్నాను. అయితే స్టవ్ సన్నని మంటపై వెలిగించేసి ఈ గుంట గరిటె ఇలా పెట్టేసుకోండి. జస్ట్ 1-2 సెకండ్స్ సరిపోతుందండి. చక్కగా ఇది వేడెక్కుతుంది. వెంటనే ఇది తీసి పక్కన పెట్టేసుకుంటే లోపలనే ఇది చల్లారిపోతుంది. చక్కగా అసలు గోరువెచ్చగా ఉంటే చాలండి, ఇంకా ఎక్కువ అవసరం లేదు వేడి. అయితే ఇంట్లో ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, అంటే దూది పుల్లలు అంటాం కదా, చెవిలో తిప్పుకునేవి, అదొక్కటి తీసుకున్నాను. ఇంకా ఈ ఆయిల్లో ఇలా డిప్ చేసేసి మనం ఫింగర్కి అప్లై చేసుకోవడమే. అది ఎలా అప్లై చేయాలి ఏంటి, అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది ఫింగరు, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే పక్క నాకు 1 డేలోనే మంచి ఫలితం అయితే వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నానండి. అయితే అది కూడా ఎలా అప్లై చేయాలి అంటే, ఇలా కాటన్ స్టిక్ తీసుకొని ఇలా ఆయిల్లో డిప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్కి వాపు ఉంది కదండి, ఈ గోరుకి స్కిన్కి మిడిల్లో లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా అప్లై చేసుకుంటున్నాను. అయితే పైన వాపు కూడా ఉంది కాబట్టి చీమ ఉంది, దానిపైన కూడా ఇలా అప్లై చేశాను. ఎందుకంటే ఈ పసుపు వెల్లుల్లిలో ఉండే యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఈ స్కిన్ లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్న చెడు, అంటే ఇప్పుడు చీము ఇదంతా పట్టింది కదండి, అదంతా నశింపజేస్తుంది అనమాట. గోరు చుట్టూ అంటారు, ఇది జట్ట అంటారు అనమాట. ఎక్కువగా వాటర్లో పనులు చేసే వాళ్ళకి ఇలాంటి ఫంగస్ వస్తుంది, నెయిల్ ఫంగస్ అంటారు. ఈ ఫంగస్ అంతా కూడా నశింపజేస్తుంది అనమాట ఈ పసుపులో వెల్లుల్లిలో ఉండే యాంటీబయాటిక్ ప్రాపర్టీస్. అందుకోసమే ఇది యూస్ చేస్తున్నాను. నాకు మంచి ఫలితం ఒక్క రోజులోనే వచ్చింది. అది కూడా మీకు చూపిస్తాను. అసలు పెయిన్ అంతా కూడా తగ్గిపోయిందండి నిజంగా 1 డేలోనే. ఇక్కడ చూశారు కదా, ఇది నెక్స్ట్ డే అనమాట. అయితే నెక్స్ట్ డే ఏం జరిగింది అంటే, మార్నింగే లేచాను, ఇంకా నైట్ అప్లై చేశానండి. అది మార్నింగే మళ్ళీ ఫింగర్కి ఏమీ ఉండదు కదా, జస్ట్ నార్మల్గా ఇలా అప్లై చేసేసుకుంటున్నాను. మరి దేనివల్ల ఏంటో నాకు తెలీదు, హోల్ అయితే చిన్నగా పడిందండి. పడి ఇంకా చీమ వచ్చేసింది అనమాట బయటికి. చీమ వస్తే ఇంక నేనేం చేయాలి, కాటన్ తీసుకొని గబా గబా అద్దుతూ, ఒక పక్క పెయిన్ ఉంటుందండి చీమ వచ్చేటప్పుడు, కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ ఆ చీమ అంతా కూడా కాటన్తో తుడిచేశాను. అయితే ఇంకా నేను చీమ తుడిచే హడావుల్లో ఉండేసి అది అయితే వీడియో క్లిప్ తీయలేదు, కానీ అసలు మొత్తం కూడా చీమంతా దాదాపు బయటకు వచ్చేటట్టుగా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాను అంటే, ఇదే సేమ్ ఆయిల్ నేను ఒక గిన్నెలో వేసేసుకొని ఉంచేసాను. అంటే మనం పడేయాల్సిన అవసరం లేదండి, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మనం వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తయారు చేసి పక్కన పెట్టుకుంటే ఇదే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అదే ఫింగర్కి సేమ్ ఇలా ఆయిల్లో డిప్ చేసి ఇలా మళ్ళీ మిడిల్లో ఇలా స్కిన్ గోరుకి మిడిల్లో పడేటట్టుగా ఇలా అద్దేసుకున్నాను. అయితే చీమంతా పోయిన తర్వాత నా ఫింగర్ ఈ విధంగా ఉందండి, చూసారు కదా.
అయితే ఇంకా మనం వన్ డేలో ఇన్నిసార్లు అని అయితే నేను చెప్పలేను, కానీ నాకు ఎప్పుడు గుర్తుంటే అప్పుడు ఈ ఆయిల్ అప్లై చేస్తూనే ఉన్నానండి. అందువల్ల ఏమో కానీ నాకు వన్ డేలోనే నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో ఇది ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట. ఇప్పుడు నేను అప్లై చేసేది నైట్ ఎలా ఉంది ఫింగర్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. కానీ ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎవరికైనా సరే గోరు చుట్టూ అంటే జట్ట ఇది వస్తే మాత్రం కంపల్సరిగా ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. ఏ టిప్ ఫాలో అయినా అవ్వకపోయినా ఇది మాత్రం ఫాలో అయ్యారంటే మంచి రిజల్ట్ ఉంటుంది, చక్కటి ఫలితం లభిస్తుందండి. ఈ చూసారు కదండి, ఫైనల్గా ఫింగర్ అయితే ఈ విధంగా ఉంది. వాపు తగ్గిపోయింది, వన్ డేలోనే లోపల ఉన్న చీమంతా కూడా బయటకు వచ్చేసింది. జస్ట్ కొంచెం పెయిన్ ఉందన్నమాట, ఎర్రగా ఉంది కదా, అది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకా తగ్గింది కదా కంప్లీట్గా అని చెప్పేసి అయితే వాటర్లో చేతులు పెట్టకూడదు వెంటనే, ఎందుకంటే కొంచెం ఉంది కాబట్టి. చీమ్ కంప్లీట్గా బయటకు వచ్చేసింది అంటే ఇంకా తగ్గినట్లే. సో ఇంకా తయారు చేసుకున్న ఆయిల్ కూడా ఉంది కాబట్టి ఇంకా 1-2 సార్లు రాసేస్తే ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.